దాని చుట్టూనే నడిచింది కానీ అసలు ఆ పాఠశాల బాగోగుల బాధ్యత ఎవరిది? వీళ్ళ బాధ్యతని తప్పించుకు పారిపోతున్నారు ప్రభుత్వం. ఈ తప్పించుకు పారిపోయే బాధ్యతకి ఒక గొప్ప ఉదారవాదాన్ని అంటగట్టారు అక్కడ. అదే ఇప్పుడు నిన్న అన్ని వందల స్కూళ్ళని బాగు చేశారు, అన్ని వేల స్కూళ్ళని నాడు నేడు కింద. ఎవరి దగ్గర చేజాచిందా ప్రభుత్వం? అవును చేశారు. ఎవడన్నా చెప్పుకున్నాడా? చెప్పుకోనివ్వకుండా మాత్రం దాంట్లో అది జరిగింది ఇది జరిగిందని ఒక హంబక్ కథలు చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటి? ఓ వ్యవస్థ పర్ఫెక్ట్ గా సెట్ అయింది, ఇక్కడ నేను పేదవాడిని బాగు చేశాను అని చప్పట్లు కొట్టుకోవట్లా అక్కడ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాసెస్. అట్లాగే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి వాదన, ఇప్పుడు ఈ మిగతా డెవలప్మెంట్ ఇప్పుడు ఏంటి చర్చ అంతా ఎటు తీసుకెళ్తారు? పేదవాడి మీద, పేదవాడిని కాపాడే బాధ్యత పెద్దోడిది. ఈ పెద్దోడి పని ఏందయ్యా అంటే వాడు పక్కన ఆ వ్యాపారం వాడు చేసుకోవాలి, వాడి పన్ను వాడు కట్టాలి, వాడిని ఎత్తున 10 మంది భారం పెడతారనమాట. ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని లక్షాధికారులు చేయాలంటే వాళ్ళకి పని ఇచ్చి వాళ్ళ చేత ఏదో చేయించి చేయాలి. ఇవాళ రోజున ఆ పని చేసేటందుకు ఓపిక తిరిగి ఎలకెక్కడ ఉంది? బేసిక్గా ఆ పనులు వాడే ఎందుకు ఇవ్వాలి? ఊరంతా పనులు దొరుకుతున్నాయి, చేసే తీరిక లేదు కదా. పనులు చేసి